మహబూబాబాద్లోని ఓ పెస్టిసైడ్స్ దుకాణం యజమాని తమను మోసం చేశాడంటూ రైతులు నిరసనకు దిగారు. ఓ ఎరువుల దుకాణం వద్ద గడ్డి మందు కొనుగోలు చేసి వినియోగించగా పంట పూర్తిగా మాడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దుకాణం యజమాని అడగ్గా షాప్కు తాళం వేసి వెళ్లిపోయాడని ఆరోపించారు. తామడిగిన మందుకు బదులుగా బాగా పనిచేస్తుందంటూ వేరొక కంపెనీ మందిచ్చాడని బాధితులు తెలిపారు. కౌలు తీసుకుని సాగు చేస్తున్నామని, నకిలీ మందు వల్ల పూర్తిగా నష్టపోతున్నామని వాపోయారు. దుకాణం యజమానిపై చర్యలు చేపట్టి తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. 7 ఎకరాల గడ్డి మంది తీసుకపోతే 5 ఎకరాలు దాకా కొట్టిన సార్. 5 ఎకరాల గడ్డి సేన్ మొత్తం చచ్చిపోయింది సార్. గడ్డి మందు మంచి కంపెనీ అంటే ఇది దానికన్నా ఇది బాగా పనిచేస్తుంది, పచ్చ కొత్తది అన్నాడు సార్. అంటే తీసుకుపోయినా సార్. తీసుకుపోయి 5 ఎకరాలు కొట్టిన 2 ఎకరాలు కాపాసి ఇచ్చిన సార్. నిన్న 5 గంటలకు రా అంటే 5 గంటలకు రేత్రి అయితే దాని రాలేదు సార్. ఇవాళ పొద్దుగాల 8 గంటలకు వచ్చిన సార్. ఇప్పటి వరకు కూడా మాకు సమాచారం ఏం కాలేదు సార్. మాకు నష్టపరిహారం కట్టాలి సార్. 1,20,000 రూపాయలు గింజలకు అయితే, దున్నుడు గూళ్ళు అయితే, మందు బత్తాలు అయితే 1,20,000 రూపాయలు అయినాయి సార్. ఇప్పుడు మొత్తం కౌలు తీసుకునేది సార్. 4 ఎకరాలు మొక్కదాన్ని వేసిన 4 ఎకరాలు మొత్తం పోయింది. వాళ్ళు కంపెనీలు చూసుకుంటాను, కంపెనీలు కూడా వచ్చారు. 2 రోజులు చూసిరు. రేపు చెప్తా అని ఇప్పటికి 5 రోజులు అవుతుంది. దాని గురించి అసలు పట్టించుకుంటే సార్ వాళ్ళు. మొత్తం కౌలే అండి నాది. 4 ఎకరాలు కౌలే. నీళ్లు కొని పెట్టినా మా సొంతం కూడా కాదు.